దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. గమనించండి ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో అనగా ఆయన యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నారో అటువంటి వారికి దేవుని యొక్క అనాది సంకల్పం చొప్పున శేషంగా పిలువబడిన వారికి మేలు కలగడానికి దేవుడు అనేక కార్యాలను జరిగిస్తున్నాడు. గమనించండి, నువ్వు నిజముగా దేవుని ప్రేమిస్తున్నావా? నిశ్చయముగా నీకు మేలునైనా కలగజేసే దేవుడు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డావా? నిశ్చయముగా ఆయన నీకు సహాయము చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి గమనించండి, నీ జీవితంలో నీకు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఎటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో కూడా నీవు ఉన్నప్పటికీ కూడా నిజముగా నువ్వు దేవుని ప్రేమించినట్లయితే, నిజముగా ఆయన సంకల్పం చొప్పున, ఆయన అనాది సంకల్పం చొప్పున పిలువబడినట్లయితే కనుక నిశ్చయముగా మేలు కలిగే విషయంలో నీకు ఎటువంటి కొరత లేకుండా నీకు నిశ్చయముగా దేవుడు సహాయం చేసేవాడై ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ, ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. గమనించండి, యోహాను దేవుని నిజముగా ప్రేమించాడు, దేవుని హత్తుకున్నాడు. దేవుడు యోహాను విషయంలో మేలును చేశాడు. అంతేకాకుండా అనేక మంది భక్తులు దేవుని ప్రేమించారు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి దావీదును దేవుడు ఉన్నతమైన శిఖరానికి ఎక్కించలేదా? ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి యేసేపును దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకుని రాలేదా? కాబట్టి నిశ్చయముగా దేవుడు సహాయం చేస్తాడు. నీ జీవితంలో మేలైన కార్యాలను ఆయన జరిగిస్తాడు. నీవు మొదటిగా ఆయన ప్రేమించు, ఆయన ఆజ్ఞల వైపును నిలవబడు, దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. పరిశుద్ధుడా, స్తోత్రం. ఈ మాటలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి, కృప ఇవ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.